జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను బీన్స్ ఆలుగడ్డ రైస్కు బదులు బ్లాక్ రైస్ నెయ్యిలో వేపి మీల్ అన్నమాట. మధ్యాహ్నం లంచ్ బ్లాక్ రైస్తో బీన్స్ ఆలుగడ్డ కర్రీ పెరుగు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే బ్లాక్ రైస్ పోహా ఉన్నాయి మా దగ్గర, ఎందుకంటే బ్లాక్ రైసు మనం ఇట్లా వండి తినలేం కదా. పోహా అయితే నెయ్యిలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా తినాలనుకుంటే ఒకసారి వాటర్లో నానబెట్టినా బాగానే ఉంటుందేమో. ఆలుగడ్డ బీన్స్ కాంబినేషన్ నేను ఒకసారి తిన్నాను, టేస్ట్ బాగుంది. అది ఒకసారి ఇలా చేశాను చూడండి. ఎప్పుడు రైస్ తినకుండా బ్లాక్ రైస్తో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని మనం అందరం వింటూ ఉంటాం కదా. ఒకసారి రోజు రైసే తినకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్. అది కూడా ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే నాకు తెలిసి రైతుల దగ్గర నుంచి తీసుకోవడం డైరెక్ట్గా. నేను ఇది రైతు దగ్గర నుంచి తెప్పించి కూడా చాలా రోజులైంది. మనం ఈ షాప్స్ అంటే కమర్షియల్గా వ్యాపారం చేసే వాళ్ళకన్నా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తెప్పించుకుంటే వాళ్ళతో మనకి అనుబంధం బాగుంటుంది. జై కిసాన్ అనేది ముందు మన మాట కదా. నేను ఎప్పుడైనా ఏమన్నా తెప్పియాలనుకుంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే ఎక్కువ తేవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలా బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.